హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో మామిడికాయ తొక్కుడు పచ్చడి చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మామూలుగా తొక్కుడు పచ్చడి అంటే ముక్కలు ఊరబెట్టి ఎండబెట్టి చేస్తూ ఉంటాం కదండి. కానీ ఈ పచ్చడికి అవి ఏమీ అవసరం లేదు, అప్పటికప్పుడు సింపుల్గా చేసేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. అన్నంతో పాటు టిఫిన్స్లో కూడా తినొచ్చు. ఇంచుమించు మనకి మాగాయ పచ్చడి తింటే ఎలా ఉంటుందో ఆ రుచి ఉంటుందండి. మామిడికాయ తొక్కుడు పచ్చడికి మామిడికాయలు 4 కాయలు తీసుకున్నానండి. నేను మీడియం సైజువి 4 తీసుకున్నాను. 4 కాయలకే పచ్చడి క్వాంటిటీ చాలా అవుతుంది. పుల్లగా ఉన్న కాయలు ఏవైనా తీసుకోవచ్చు. పునాసకాయతో కూడా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. మామిడికాయల్ని బాగా కడిగి తడి ఆరనివ్వాలి. పూర్తిగా తడి ఆరేక ఇలా చెక్కుకోవాలి. కాయలన్నీ ఇలా చెక్కుకున్నాక ఈ విధంగా కట్ చేసుకోవాలి. మాగాయ బద్దలు ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా ఉండాలి. ఇలా కట్ చేసుకుంటే తొక్కుడు పచ్చడికి బాగుంటుంది. ఎందుకంటే మనం మిక్సీ పట్టినప్పుడు మరీ మెత్తగా పేస్ట్లా అవ్వకుండా ఉంటుంది ఇలా కట్ చేస్తే. చూడండి, అన్నీ ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ముక్కలు కొలుచుకుందాం. ముక్కలు కొలుచుకోవడానికి ఏదైనా గిన్నె కానీ గ్లాస్ కానీ తీసుకొని ఇలా కొలుచుకోవాలి. నొక్కు పెట్టకూడదు. గిన్నెకి ఎన్ని పడతాయో అన్నీ తీసుకోవాలి. నాకు ఈ గిన్నెతో 2.5 గిన్నెల ముక్కలైనవి. ఇప్పుడు ఇదే గిన్నెతో అన్నీ తీసుకుంటే సమానంగా సరిపోతాయి. ముక్కలన్నీ ఇలా కొలుచుకున్నాం కదా. ఇప్పుడు మెంతి పిండి, ఆవు పిండి చూద్దాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి మీడియం సైజ్ 4 మామిడికాయలకి 1.5 స్పూన్ మెంతులు, 3 స్పూన్ల ఆవాలు వేసుకోవాలి. కరెక్ట్గా సరిపోతాయండి. ఇవి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి. సమానంగా వేగుతాయి, మాడకూడదు. మాడిని అంటే మాడు వాసన వచ్చినట్టు ఉంటుంది. చూడండి, ఇవి ఇలా బాగా వేగినాయి కదా. ఈ రంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. బాగా చల్లారాలి. ఇవి బాగా చల్లారనియండి, మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా. మెంతి పిండి, ఆవు పిండి తయారైంది. ఇలా మెత్తగా ఉండాలండి. ఎక్కడైనా ముక్కల్లా ఉంటే మళ్ళీ చిరిచేదొచ్చినట్టు ఉంటుంది. ఇప్పుడు పోపు కూడా పెట్టేసుకుందాం. ఎందుకంటే పోపు పూర్తిగా చల్లారాలి కాబట్టి ఇలా ముందు పెట్టుకుంటే సరిపోతుంది. 2.5 గిన్నెల మామిడికాయ ముక్కలకి అదే గిన్నెతో గిన్నెంపావు వేరుశనగ నూనె వేసుకోవాలి. వేరుశనగ నూనె అయితే బాగుంటుందండి, సన్ఫ్లవర్ ఆయిల్ కంటే కూడా. ఎందుకంటే ఊరగాయ కాబట్టి. నూనె వేడి అయ్యాక 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 స్పూన్ల మినప్పప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. పోపు కాస్త ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది. మనం ఇలాంటి ఊరగాయలు చేసేటప్పుడు ముక్కలు కొలుచుకొని ముందే పోపు పెట్టేసి ఉంచుకోవాలి. ఈ లోపల చల్లారుతూ ఉంటుంది. చూడండి, ఇవి ఇలా సగం వేగినాయి కదా. ఇలా సగం వేగాక కచ్చాబచ్చాగా దంచిన వెల్లుల్లి రేకలు వేసి ఫ్రై చేసుకోవాలి. తొక్కుడు పచ్చడికి కాస్త వెల్లుల్లి ఎక్కువే పడుతుంది, ఎక్కువ ఉంటే బాగుంటుంది. నేను 2 వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి. వెల్లుల్లి త్వరగా వేగుతుంది కాబట్టి అవి సగం వేగేకి వేసుకుంటే అన్నీ సమానంగా వేగుతాయి. చూడండి, ఇలా వేగినాయి కదా. ఇలా వేగాక ఎండుమిర్చి ముక్కలు, ఎండుమిర్చి 7 కాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇలా ఎండుమిర్చి కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆ వేడికి అవి వేగిపోతాయి. లేదంటే ఎండుమిర్చి ఎక్కువ రంగు వచ్చేస్తాయి. చూడండి ఎంత చక్కగా వేగిందో. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారాలి. ఇప్పుడు మామిడికాయ ముక్కల్ని మిక్సీ పట్టుకుందాం. మిక్సీ జార్లో ఎక్కువ ముక్కలు వేసుకోకూడదండి, కొన్ని వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే మెత్తని పేస్ట్ లాగా అయిపోతుంది. చూడండి, ఇలా కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఉంటేనే తొక్కుడు పచ్చడి బాగుంటుంది. చక్కగా రోలు ఉండి రోట్లో దంచుకుంటే ఇంకా బాగుంటుంది. మిక్సీలో అయితే కనుక ఈ విధంగా పట్టుకోవాలి. ఇదే విధంగా మిగతా ముక్కలన్నీ మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ముక్కలన్నీ ఇలా మిక్సీ పట్టుకుందాం కదా. ఇప్పుడు ఊరగాయ కలుపుకుందాం. నేను 3 మ్యాంగో కారం తీసుకున్నానండి. మీకు నచ్చినది ఊరగాయ కారం ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు 2.5 గిన్నెల మామిడికాయ ముక్కలకి అదే గిన్నెతో అరగిన్నె కారం, పావు గిన్నెకి కొద్దిగా తగ్గించి ఉప్పు వేసుకోవాలి. అంతగా ఉప్పు తక్కువైతే తర్వాత చూసి వేసుకోవచ్చు. 1/2 స్పూన్ పసుపు, అలాగే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మెంతి పిండి, ఆవు పిండి వేసి కలుపుకోవాలి. అదే సంవత్సరం పొడవున నిల్వ ఉండే తొక్కుడు పచ్చడికైతే మాగాయ ముక్కలు ఎలా అయితే ఉప్పులో ఊరబెట్టి ఊట తీసి ఎండబెడతారో తొక్కుడు పచ్చడికి కూడా అదే విధంగా చేస్తారు.
చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇలా కలుపుకున్నాక మనం ముందుగా పెట్టుకున్న పోపు వేసి కలుపుకోవాలి. పోపు ఇలా పూర్తిగా చల్లారాలండి. ఏమాత్రం వేడి ఉండకూడదు. వేడిగా ఉన్నప్పుడు వేస్తే రంగు మారిపోతుంది, చిరిచేదొచ్చినట్టు ఉంటుంది. అసలు చేసినట్టు కూడా అనిపించదండి, అంత సింపుల్గా అయిపోతుంది. చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇంతేనండి, తొక్కుడు పచ్చడి తయారైంది. చాలా చాలా బాగుంటుంది. ఇది మనకి ఒక 20 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఎందుకంటే లేతకాయలు కాబట్టి త్వరగా పాడవుతుంది. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 3 నెలలు ఉన్నా కూడా అస్సలు పాడవదండి. రంగు మారదు, చాలా బాగుంటుంది. ఒకరోజు ఊరితే ఇంకా బాగుంటుంది. ఒకరోజు ఊరిన తర్వాత రుచి చూసుకొని ఉప్పు తగ్గినా కారం తగ్గినా వేసుకోవచ్చు. నూనె తక్కువ ఉంది అనుకుంటే నూనె కూడా కాచి చల్లారేక కలుపుకోవచ్చు. నాకు తెలిసి ఇంకేం పట్టవండి. పడితే ఒకవేళ ఉప్పు పడితే పట్టొచ్చు. అన్నంతో పాటు టిఫిన్స్లో కూడా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి ఈ వీడియో మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.